నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? ఉంటాయి. డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. ఆల్రెడీ అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ వక్రగతి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవచ్చు? అర్ధాష్టమ శని ప్రభావాన్ని తగ్గిస్తుంది, బికాస్ ఆఫ్ వక్రించాడుగా కాబట్టి తగ్గిస్తుంది. అలాగే కొంచెం ధైర్యాన్ని పెంచుతుంది ఏదైనా ఒక విషయం మీద. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే అర్ధాష్టమ శని, నాకే పనులు అవ్వట్లేదు, ఏదో ఇల్లు ప్రారంభించాను అది ఆగిపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో అనుకున్నాను, ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్ళి అది ఆగిపోయిందనే దీని నుంచి బయటపడతారు ఇక్కడ నుంచి కొంతవరకు ఈ 4.5 months. అలాగే యువకులకి వివాహ సంబంధాలు కుదరడము, విదేశాలకు వెళ్ళడము, లేదా మరికొంతమందికి విదేశీ సంబంధాలు కుదురుతాయి. అలా సంబంధాలు కుదరడము, వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరైనా బంధువర్గంలో వాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇటువంటి ఫలితాలు వస్తాయి వీరికి శని వక్రగతి వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం అంటే కొన్ని ప్లానింగ్ గా చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు రావడము, ఇటువంటివి కూడా పర్టికులర్ గా చూపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఏంటంటే గురువు యొక్క దృష్టి కూడా రాశి మీద ఉంది కాబట్టి, అది పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాహు యొక్క ఎనర్జీస్ని గురువు తీసుకొని దాన్ని అందిస్తున్నాడు లగ్నానికి. సో అందుకని విదేశీ సంబంధించిన విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, విదేశాల్లో ఉండి నివసించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ సపోర్ట్, ఎన్ఆర్ఐస్ సపోర్ట్ లభించడము, బిజినెస్ పర్పస్ కి వీటికి బాగుంది. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ పర్టికులర్ గా
లగ్నాధిపతి 6లో ఉన్నాడు, శత్రువుపై జయాన్ని ఇస్తుంది. కానీ ఈ శని దృష్టి ఉండడం వల్ల శత్రువుల వల్ల కొంత ఇబ్బంది ఇస్తూ ఉంటుంది వృశ్చికం వారికి. అంటే అనవసరమైన అకారణంగా శత్రుత్వాలు ఏర్పడటం, చిన్న మాటకి కూడా ఏదో పెద్ద శత్రుత్వం, గొడవ, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా. అండ్ అలాగే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ఇక్కడ కాకుండా ఎక్కడికో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. అటువంటి వారు ఈ 4.5 months జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. ఓకే సార్, ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వీళ్ళకి? ఆరోగ్యానికి అయితే కొంచెం వేడి చేయడం, ఎందుకంటే 6th house లో కుజుడు ఉండి దృష్టి పడుతుంది కదా. ఒకవేళ ఇది లేకపోయినా ఈ రాశిని చూస్తుంటాడు కుజుడు, చూస్తున్నందుకు ఏంటంటే కొంచెం పొత్తి కడుపులో వేడి చేయడం, కొంచెం బాడీ పెయిన్స్ రావడం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. జాగ్రత్త తీసుకోవాలి. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఒకటి, విదేశీ ధనయోగాలు అయితే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి వీరికి, విదేశీ ధనయోగాలు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా 2వ అధిపతి సప్తమంలో ఉంటే విదేశీ ధనయోగం, బికాస్ ఆఫ్ సప్తమం కూడా విదేశీ ఆగమనాన్ని చూపిస్తుంది. ధనం వెళ్ళి అక్కడ ఉంది అంటే వీళ్ళు ఫైనాన్స్ అంతా కూడా వీళ్ళకి ఆన్లైన్లో ఇక్కడ నుంచి విదేశీ కంపెనీస్ చేయడం కానీ, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల కూడా వీళ్ళకి బాగుంటుంది. వివాహాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలిస్తుందా ఈ పీరియడ్? అనుకూలిస్తుంది, ఎందుకంటే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను మీకు, అందులో ముఖ్యంగా బంధువర్గము, మెడికల్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అండ్ బిజినెస్ చేసేటువంటి అలాంటి సంబంధాలు ఎక్కువగా వస్తాయి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా? సంతానం కోసం అంటే పంచమ రాహు ఉన్నాడు కదా, కొంచెం అంటే కొంచెం మిస్క్యారేజ్ అవుతూ తర్వాత సక్సెస్ అవుతుంది. కాకపోతే దుర్గా ఆరాధన కనుక చేస్తే, ఓం దుమ్ దుర్గాయ నమః అని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. సంతానము, రాజకీయం అన్ని విధాలా బాగుంటుంది. మరి వీరు ప్రత్యేకంగా శని గురించి అయితే కనుక ఎట్లాంటి పరిహారం చేసుకోవాలి సార్? సాటర్న్ గురించి పరిహారము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సాష్టాంగ నమస్కారాలు ఎక్కువగా, కొంతమంది పొరుగు దండాలు అంటుంటారు, పొరుగు దండాలు అట్లాంటివి చేసుకోవడము. అండ్ అదే విధంగా దుర్గా ఆరాధన చేయడము, ఇవి చేసుకుంటే మంచిది. మరి కామన్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి వృశ్చిక రాశి వారు ఏ రెమెడీని చేసుకోవాలి సార్? వృశ్చిక రాశి వారు కానివ్వండి, ఏ రాశి ఏ నక్షత్రం తెలియని వాళ్ళకి కూడా రెమెడీ పనిచేస్తుంది నీకు చెప్పబోయేది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్, ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం, ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది క్రోధినామ సంవత్సరం, కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయడం చేయాలి, ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో, అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవి అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక పంచినట్లు. మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.